ఇచ్చిన అయ్యకున్న ఇటువంటి దేవతను ఎనకు సంతాన బలం ఇస్తారనుకున్నారు. అమ్మవారు పార్వతమ్మ ఏనాడు ఒక్కలిగినటువంటి కొబ్బరిమాను వృక్షం కడిగి వచ్చినది అటువంటి ఏనాడు ఒక్కలిగిన కొబ్బరిమాను వృక్షం వచ్చింది ఏనాడు కొబ్బరికాయ అమ్ముకున్నారు. అటువంటి పూలు పుష్పాలు గంధర్వుల చేత వాటి నాది అమ్మవారు జగవల్లి రాణి పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ ఏనాడు ఒకళ్ళు ఉన్నటువంటి పూలు పుష్పాలు గంధర్వ గస్తులు ఏనాడు గర్భముట్టని గౌతమ తయారు చేసుకుని పార్వతమ్మ ఏనాడు పూజ పూలు అటువంటి వస్తువుల తయారు కానీ పరమేశ్వరుడు కళ్ళ చూసనమ్మ ఇటువంటి పార్వతమ్మ మరి పూజ చేస్తే పార్వతమ్మ గర్భాన్ని ఎవరిని సంతానం ఓడి కట్టాలి. ఎన్నికొండ కైలాసం ఏర వచ్చినాడు 60 అయ్యలు వంగలింగాలు వాస్తారు మనకి 70 కోట్ల దేవతలు ఏనాడు 1 దేవతలు ఏనాడు భగవంతుడు ఏర వచ్చినాడు. మరి పార్వతి గర్భాన్ని అటువంటి ఎవరి సంతానం అటువంటి ఓడి కట్టాలి. మరి పార్వతి గర్భాన్ని అవతారం ఎత్తేది ఎవరికి కావాలి. పరమేశ్వరుడు ఏనాడు 3 గడియలు అటువంటి విచార పరుడైతున్నాడు. మరి పార్వతి గర్భాన్ని ఎవరికి అటువంటి అవతారం ఎత్తాలి. పార్వతికి నేను సంతాన బలం ఎట్లా ఓడి కట్టన్నా. మరి 1 మంది కొడుకులు ఉన్నారు 8 మంది ఆడబిడ్డలు ఉన్నారు. అటువంటి ఏనాడు ఒక యువకుంటే ఇటువంటి ఒక యుగం అందరు మరాను ఉంటున్న వాళ్ళే పార్వతి గర్భాన్ని అవతారం ఎత్తున వాళ్ళే వల్లే పార్వతి గర్భాన్ని అటువంటి గర్భాన్ని సంతాన బలం ఎవరని ఇయ్యాలే. భగవంతుడు ఆలోచన పరుడైతే ఉన్నాడా. పార్వతి గర్భాన్ని ఆనాడు ఒకరి సంతాన బలం ఓడి కట్టాలి. పార్వతి గర్భాన్ని అవతారం ఎత్తాలంటే ఎవరు ఒకరి ముందుగా వస్తారే సాయి. పరమాత్ముడు అరిచేతులు అంజన పెట్టి దువాకు గుట్టం పెట్టింది కంటి కాటువంటి కలియుగ వెళ్ళవార చూసినాడు. పార్వతి గర్భాన్ని అవతారం ఎత్తాలంటే ఎవరు కావాలి. అక్కడికి దగ్గర ఒక యుగం దొన కింద ఉంది దొనకొండ పట్నం. అటువంటి ఒక యుగతుంటే దొన కింద ఉందినాడు దొనకొండ పట్నం. దొనకొండ ఏలేటి అటువంటి ఏనాడు వల్లమ్మ గులరాజు వరము గోమన్లు పంచ పంటల సాటి పాటి గల్లవాడు రక్షకుడు సింహాద్రి రాజు పెద్దన్న ఎన్నో కన్నలు నలుగురు పుట్టిన నందులా అటువంటి గొల్లల రాజుల వందల ఏనాడు కలియుడు వీర సౌడలమ్మ మేలుకొని ఉన్నది. మరి అటువంటి గంగవల పాలు దాక్కుంటే అటువంటి ఆవుల మందుని మేలుకున్నది వీర సౌడలమ్మ. అటువంటి వీర సౌడలు ఏనాడు ఒక జుడు రమ్మని పిలిచి అటువంటి ఏనాడు ఒక జుడు ఆ వీర సౌడలు గుడ్డమార్చి పార్వతి గర్భాన ఆడబిడ్డ సంతాన బలం ఓడిగడతాను అనుకున్నాడు. అలానాడు పరమాత్ముడు ఏనాడు ఒక జుడు బిడ్డ వీర సౌడలు ఎక్కడ పోతివంట. 10 ఏళ్ల పబ్బతి పట్టినాడు అటువంటి వీర సౌడలమ్మని ఏనాడు వేడుకుంటానన్నాడు. వీర సౌడలు ఎక్కడ పోతివంటే ఏనాడు ఒక యుడు భగవంతుడు ఎలుగెత్తి గీకలు పెట్టిండా. నాకు సోమంగళవారమమ్మ 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 నీకు సొప్పైన వెళ్ళాలమ్మ. నీకు సొప్పైన
మేల్కొని ఉన్నా. ఇప్పుడు నేను ఒక మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఒకవేళ నేను ఒక నాకు ఆపద వచ్చినప్పుడు సంపద వచ్చినప్పుడు నా పేరు చెప్పి ఇప్పుడే ఒక ఉన్నటువంటి ఏనాడు గంజాంలో ఒక 5 ఒక జన్నాలో ఒక నా పేరులో వదిలిపెట్టింది. నేను కోరుకున్నప్పుడు ఏనాడు ఒక ఏనాడు వాళ్ళ పాలు తాగేటువంటి ఏనాడు వాళ్ళ మందులు మేలుకునేదాన్ని. మరి కోపం లేదు, కొట్టాడు లేదు, నాకు కోరుకో లేదు. ఏనాడు ఒక నా పేరులో ఒక 5 జన్నాలో వదిలిపెట్టింది. ఇక్కడ కూర్చున్న పెట్టిందానే ఇంత వైభవంగా ఈ నర్సింహపల్లె గ్రామం లోపల ఒక గురు పూజ మహోత్సవం. ఎందుకంటే అందరి కలయిక, ఈ కలయిక లోపల ఈ ఆనందమైన సమయం లోపల ఇటువంటి నల్లవర్షమ్మ చరిత్ర ఈ భక్తుల నోట ఇటువంటి పాట పాడిస్తున్నారు. నానా నా చరిత్ర కావిస్తున్నారు. ఎవరన్నా బాధపడితే చెప్పు, మరి ఎందుకు చిన్న ఒక పని కలిగి చిన్న పనేనా? చిన్న పని బిడ్డ, అంత చిన్న పనికి ఇంత పెద్ద నేను అవసరమా? బిడ్డ ఈ రూపం అవతారము చాలించి కనుక అవతారము చాలించి మనకొక అవతారం నువ్వు
మా తల్లికి నువ్వు నన్ను ఓడిగడతానంటాను. కానీ మీ తల్లి దగ్గర పోగొట్టవా? మా తల్లి దగ్గరికి పోయి ఒక మాట మా తల్లితో చెప్పి ఇటువంటి సౌడమ్మ నీ గర్భాన్ని ఒక పసిపాపాయి పెరుగుద్దని మా తల్లికి చెప్పి అప్పుడు మా తల్లి గర్భాన్ని నన్ను ఓడిగడతాను. మీరు నిన్ను పట్టుకొని అటువంటి పార్వతమ్మ దగ్గరికి వెళ్ళిపోవడమా? పార్వతమ్మకు అటువంటి చూపించుకోవడం కనుక అదేముంటుంది? పార్వతమ్మను నేను ఎట్లా కోసం ఉంచుకోవాలి? దాని మన కార్యం ఎట్లా వచ్చాలి? పరమేశ్వరుడు మధ్యలో ఏమనుకుంటాడు? మీ అమ్మ ఏమన్నా తెలుసా? నాగా ప్రాణేశ్వర నా గర్భాన్ని ఎవరు నోడి నన్ను నాకు చెప్పద్దు, నాకు చెప్పకుండా ఎందుకంటే మీ అమ్మ మాట ప్రకారం ఇక జీళ్ళు అని చెప్పి మీ అమ్మ చెప్పాలి. చెప్పకుండా కూడా చెప్తారు. డాడీ నువ్వు పందుకొక్కలకి ఎందుకు పలిచినవరా? నీ ఏదైనా దొంగ మాటలేనే, అక్కడ కూడా సర్దార్ మాట కాదు. మా తల్లి సంతానం కోరుకున్నది, నా గర్భాన ఓడిగట్టేదోళ్ళు నాకు చెప్పద్దని మా తల్లి అంటదా? ఆ తల్లి అన్నదాన్ని బట్టి నేను నమ్ముతాను. మా తల్లికి చెప్పే ఓడిగట్టాలను. ఒకవేళ మా తల్లికి చెప్పలను ఓడిగడతానంటే నేను అన్నది నువ్వు నిలబెట్టాలి. సరే నువ్వు ఎట్లా అంటే గట్లా నిలబడ్డ మంచిగాని దానికి మాత్రం తెలియదు. సరే నువ్వు ఎట్లా నీది పూటకొక్క మాట, గంటకో కేశం, గడియకొక్క మాట. అట్లా మాట్లాడుతాం బిడ్డ. అంటే ఎందుకంటే నిన్ను నమ్ముకుంటే నువ్వు 16 గంటలు చెప్తున్నాను. మా తల్లి నిన్ను నమ్మింది కానీ నేను నమ్మా. అంతేనంటవా బిడ్డ? నీకు ఏది కావాలంటే అది నేను ఇస్తగానే నీ తల్లి గర్భారం మాత్రం నువ్వు సరే నాన్న, నీ మాటలో ఉన్న మర్మం ఏందో నాకు తెలియదు. కానీ ఒక్క మాట, ఒకవేళ ఇట్లా నా తల్లికి తెలియకుండా నన్ను సంతానం ఇచ్చి ఒకవేళ మా తల్లిని నన్ను బాధకు ఇట్లా గురి చేస్తావేమో అని నాకు అనుమానం. అందుకని మా తల్లి బాధ నేను వంచుకోవాలంటే నీ దగ్గర ఉన్న గంట గణశూలం, శంకు చక్రం, నీ నొస్తన ఉన్న చిత్రకన్ను, నీ దగ్గర ఉన్న ఈ మొత్తం నాకు ఇస్తే అప్పుడు అవతారం ఎత్తుతా. లేదంటే అట్లయితే నువ్వు సై, లేదంటే నై. నా స్వరూపం అటువంటి నీకు కావాలంటే శరీరం అటువంటి కావాలంటే కర్పూర పరము లోపల సౌడల పడుకోవడ మార్చ సంతానం పరము తయారు చేసి లోపల లోపల అతడు చక్కగా మాలింగమూర్తి మీద అటువంటి ఏనాడు పరమేశ్వరుడు రాధకృష్ణ హరి భవానంద హరి రాధకృష్ణ దేవుడు
నీ పాదసేవ చేస్తే అవి నా గర్భాలను సంతాన బలం ఓడి అయ్యా అయ్యా ఇప్పుడు నాకు పూజ చేస్తావా? అవునయ్యా సంతాన పరమ నుంచి ఇవ్వాలి కదా. పరమేశ్వరుడు ఏమనుకుంటాడు? దేవి పార్వతి ఇవాళ నీ కష్టపడిన భర్తనే బట్టి నేను ఏ రాడు ఒడ్డెక్కిపోతాను. రేపు పరపురుషుడు ఎవడన్నా ఈ మాట మీరు మొక్కుకుంటావా? పరమకాలం అంత ముందు నాకు నేను పరమేశ్వరుడు కాదనుకుంటా. పరమేశ్వరుడు పార్వతి అగో సరే పరమేశ్వరుడే పార్వతమ్మ జ్ఞానాలు పాదాభిషేకం చేస్తున్నాని అగో కానాల లోపల కప్పముద్రి గౌతము అగో పురుగుతే పుష్పం తొలి కాశీదేవి పట్టుకొని 3 వస్తువులతోనైనా అమ్మవారు జగమిల్ల పార్వతమ్మ అయ్యా పెద్దలారా అక్కడి నుండి సేవ చేస్తున్న నీకు ఏడుతున్నాని స్వామి ఓం బోలో శంకర Yeah.
నీవయ్యా ఇట్లే నా చేతిలో ఉన్నాయి చెట్టు అయిపోతుందా మరి నా దోషం చేస్తావా అట్లా కాకపోతే నా ఒడి లోపల అయ్యవయ్యా అయ్యా నా శ్రీరాముల సింగులు అర్థం కాదా నా కొంగులు వేస్తావా సాడ తెచ్చుకోవన్నా నీ దుష్పరి కింద గిలాసాలు చేస్తే ఆ ముసలయ్యా కొంగులు ఎత్తానంటే కొంగులు వేయనంటివి సింగులు వేయనంటివి ఓట్లు వేయనంటివి అది సత్తాన్ని వెతికిస్తావయ్యా నేను సంతానం ఇవ్వాలంటే కన్ను పోసి అప్పుడు ఉన్న పెద్ద పిల్లలు అన్నం చేసినట్లయితే కన్ను పోసి నోరు తెస్తే నా నోటిలో సంతానం ఎత్తుకుంటావా కానీ జంగమయ్యా నేను కాకుండా కళ్ళు మూసి పిల్లలు నోరు తెస్తే గాని ఆ జంగమయ్యా నా కళ్ళకి మనము గడిపేది అవుతుందయ్యా తన నుండి విషయం పలికి నిలయంతో తనంటూ తనతో కనుడ పులిల విషము కదరా సుమతి విషము కాదు మానవుల కన్ను చెట్టు కన్ను కట్టు ఓత కన్నా కన్ను చేతులు అవుతండి అందుకే ఆ భగవంతుడు ఎవరికి తెలియకుండా మానవుల దర్బార ప్రకారం సంతానం భావిస్తారు ఓ సరే పర్వాలేదయ్యా ఆనాడు వెళ్ళ పార్వతమ్మ కాకుల కళ్ళు మూస్తున్నాని శ్రీరామ ఎవరికైనా అనుకున్న
ఇప్పుడు వదిన లంగంటాను దొంగంటాను
పుణ్యానికి నూనె వద్దాలు ఆడతాడురా తప్పు చేసింది పార్వతమ్మ తప్పించండి నేను తప్పించుకున్నానికి నా వద్ద ఆడుతున్నది తెలిసిన మగవారికి తల్లి అనిపించిన దేవుడు లేరు తెలిసిన ఆడదాన్ని భక్తులు మించిన భగవంతులు లేరు పరమాత్మ సేవ ఇది నన్ను కాదని వాడిని చేసి గర్భం చేసుకున్నాను దీని మొహం చూడలేదు నేనందరూ సహాయపడలేదా ఈ మాట నిజమే కదా ఏం చెప్పాలన్నా ఈ మాట నేను అన్న మాట సత్యమే కదా ఏదన్న మాటే సత్యమే కానీ నీ మాట మాత్రం అందరూ సత్యం అంటారు నేను మంచోని అంటాను అంత మొత్తం లోకులు కాకులు అంతా నిన్నే మంచిగా పోగుతాను లోకులు అంత కాకులోనే పోగుతారు నిన్నే పోగుతారు కానీ తప్పియని వాళ్ళకి గిట్టెట్లయింది అది నాకు కూడా అనిపిస్తాను అప్పడుస్తుంది తప్పియని ఆడదానికి గిట్టెట్లయింది అదే మరి ఈ ముచ్చట అన్న మేమేం చేసుడు చెప్పు మనకి నీ మొబైల్ నా బాధ చూడు ఇద్దరు కొట్టడం వాళ్ళు ఉన్నారా మూడు ఉన్న వాళ్ళు ఉన్నారా ఇద్దరు ఇటుపుగాయలు అయినాక మళ్ళా కలిసిన వాళ్ళు ఉన్నారా అన్న ఎందుకంటే ఇప్పుడు అదినే ఏదో నీరు సోపు వచ్చినట్టు ఏదో కొత్త దిగినట్టు ఏదో కోడి బొర్ర అయింది బొర్ర అయినా బొర్ర పడ్డది ముడత పడ్డది మనలో మనం తీసుకోవచ్చు నమ్ముకుందాం సరే అడు ఎంతమంది మరి వదిన కాదు అంటే నువ్వు నిజం అంటున్నావు దాని ముఖం చూడని అంటున్నావు ఇప్పుడు తప్పు చేసిందని అంటున్నావు తప్పు చేసిందని నీకు నువ్వు అనుకుంటేనే కాదు నలుగురు నడుస్తున్న బాట పడితే తప్పు చేసిందని ఎవరనాలి అప్పుడు ఎవరు నిర్ధారణ చేయాలి నీకు నువ్వే నిర్ధారించుకుంటే కాదు కదా ఇప్పుడు ఒకవేళ నేను తప్పని అంటావు నీవు తప్పనంటే నీకు మేము తప్పులం కాబట్టి ఉండడానికి తమ్ముడు సపోర్ట్ చేసింది అంటారు లోకం మెచ్చుతారే ఎవరు చెప్తే తప్పు నిర్ణయం అయితే ఆలోచించు ఎందుకంటే చూడు చెట్టు బంగారు ఎట్టుకుపోతుంది అవసరం తెచ్చిపోద్ది అవసరం ఇంటిపోతుంది చెడిపోయిన బిడ్డ ఎక్కడికి పోతుంది తల్లిగారు ఇంటికి పోతుంది కదా అయినా ఒక మాట ఆడదాని భక్తుడు 18 ఏళ్ళు దాకా సాధి పెంచి పెద్ద చేసి 18 ఏళ్ళ బిడ్డ అటువంటి ఏ రాజుడు వరుణ్ణి తీసుకొచ్చి కాదు కానీ కన్నిదానం వేసి అయ్యా నా బిడ్డ పైన ఈ నాడు నీ చేతిలో వస్తున్నట్టు అంటే లగ్గమైన రాక తల్లిదండ్రి బాధ్యత ఆడదాడు లగ్గమైన కట్టుకున్న భర్త బాధ్యత భర్తతోడి కలిసిమెలిసి కాపురం చేస్తే కనుక్కున్న కొడుకులు కలిపితే కర్మలు తక్కువ కట్టుకున్న భర్త మధ్య లోపల కాలమైపోతే ఆడది కనుక్కున్న కొడుకుల నీటి ఆడదానికి అటువంటి కన్నుల కన్నా కావాలి అయితే కట్టుకున్నోడన్న కావాలి అటువంటి కన్న వాళ్ళన్న జీవం కావాలి కాబట్టి దీన్ని నాకు ఇచ్చిన అటువంటి నా తమ రాజులు తల్లిదండ్రి రాజులు కాబట్టి ఇటువంటి పాపాత్రాలకి ఎలాంటి శిక్ష ఇస్తుందో బాగుంటుందో మన కన్న నాటబడి ఏదో పురాణం నాటబడి వాడు ద్వారముడి కోటలో మన చెప్పదాడు నా మామ ఉన్నాడు నా మామ చేతనే తిరిగి ఏ శిక్ష ఇంత బాగుంటుందో నా మామ చేతనే చెప్పిస్తుంది కాగితం పట్టు పట్టు నేను చెప్పినట్టు రాయి అని చెప్పి ఏమంటాడు ఏనాడు శంకరుడు ఏమంటాడు ద్వారముడి కోటలో ఉన్నా మామ దక్షిణప్రతాపుడా ఈ కైలాసం నుంచి అన్నాడు పరమేశ్వరుడు రాయటం కైలాసానికి పరుడు భాగవంతుడు ఒక ఎరుపు అని కూడా ఉన్నది ఎరుపు అని గూడెం లోపల ముగ్గురు అందరూ 3 ఎరుపులు వారు చిన్నవారి భార్య భక్తురాలు నడుపువారి భార్య భక్తురాలు కానీ పెద్దవారి భార్య పద్ధతి కాదని చెప్పి మన పురుషునికి చేయించి అటువంటి కర్మ చేసుకున్నది పద్ధతి కాదని మన పురుషునికి చేసి కర్మలు చేసుకున్న ఆడదానికి ఏ శిక్ష ఇస్తే బాగుంటుందో మామా నాకు దోస్తలేరు పెద్దవారి నువ్వు తెలిసినవాడు ఉన్నావు కదా ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుందో మామా ఈ కాయలు ఎదుకని రాసి పంపు ఇంట్లో ఉంది అల్లుడు శత్రుడు అని చెప్పి ఆ కాయలు రాత రాసిండు పరమేశ్వరుడు రాత రాసి చెప్పడానికి
మాత్రం అయితే లేదు ఏదైనా ఉంటే తీర్పు నువ్వే ఇవ్వవలసిందే రాయి అందు గురించి తండ్రి అయినా నా మామ ఆయన నీదేం మేము చాలా పెద్ద ఉంది తలక వాళ్ళ తండ్రి ఏదన్నా నిర్ణయిస్తే దాన్నే మనం నడుపుదామని అంటావా అదేనే తెలివంటే అట్లా ఉండండి అయినా నువ్వు ఉండవలసిందే కదా కాదన్నా తెలివేనే అది అందరికి ఉండదు అది నీకు ఇంకా పర్వాలేదన్నా నేను పట్టుకొని పోవాలి నేనే గాలిగా లేడా మరట వెళ్ళిపోయిందా నీకు ఇటువంటి ఒక్కరు చదువుతుంటే కైలాసంలో మరి అట్లా అయ్యలు అంగని గలవాసన మందుంటే ఒకటి అయ్యనాడు దేవాన దేవతలైన ఏనాడు ఒక్కరికి వందరాని చోట కందుకొని ముట్టరాని చోట ముళ్ళందుకున్నారు ద్వారముని కోట అటువంటి ఏనాడు దక్షోగ పట్నం లోపల అటువంటి ఏనాడు దక్ష ప్రతాపుడు ఏనా దక్ష ప్రతాపుడికి ఒక యుడుతుంటే మరి స్త్రీ మరి ఏనాడు ఒక యుడు మహారాజా స్త్రీ ఏనాడు ఒక యుడు మామ దక్ష ప్రతాపుడు ఏనాడు ఒక యుడు నీ అల్లుడు శివదేవ జరిగిన కథ ఏనాడు ఒక యుడు పరమాణు రాశి అటువంటి పరమాణు చేతవాటి నాడమ్మా ఏనాడు ఒక్క చూడటువంటి గట్లలో ఉన్న గండు ముద్దు రామశిల కనవిలిచినారు ఆ శిలకరామన్నటువంటి ఏనాడు రెక్కల పరమాను వందించినారు ఆగో ఇక్కడికి దగ్గర ద్వారముని కోట దక్షోగపట్నం ఏనాడు వెళ్ళిపోయి మా మామ దక్ష ప్రతాపుని కత్తిరి ముంగట పరమాను ఏనాడు అంత వేయమన్నారు శిలకరాముడు ఏనాడు పరమానందు కోరి దారి పట్టుకొని
చేస్తూ ఉన్నాడు ఏనాడు దక్ష ప్రతాపుడైన దక్ష ప్రతాపుని పేరు చెప్పుకుంటే అంటే ఇంద్రచంద్ర దేవేంద్ర లోకం కడకడ కడకడ వణుకుతున్నది. అవరా ద్వారముని కోట మీద ఎక్కడికెళ్ళో పరమాణు వచ్చింది. ఆ పరమాణు లోపల మంచున్నదో చెడున్నదో ఒకసారి చూడండి. అయ్యా ఇక్కడ కాదమని కోట మీద మన రాజుల వేదిక ముందు పత్రం పడ్డది. ఆ పత్రం ఉన్న వార్త వస్తువులు అంటాం. అవును చూడాలి కదా. చూస్తావా చూడు అంటావా? నేను చూస్తానా చూసే హైదరాబాద్ కేంద్రంలో 66 కప్పలకు యాక్సిడెంట్ జరిగింది. 33 కప్పలకు బెడ్ మీద పులుపుసులు ఎక్కుతున్నాయి. ఆవు రావల ఈ ఊరి వల మధ్యాహ్నం ఇక్కడ ధర్మారం గ్రామంలో బస్సు పేలై బాత్రూమ్ వచ్చింది. అన్న ఏమో రాకేడుతాను మీరు వచ్చేస్తాను అన్నయ్య తెల్లగా గురువారు అయ్యా ఇందులో అట్లా వార్త అవును ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ కేంద్రంలో ఈగకు విమానానికి యాక్సిడెంట్ అయి ఈగ లేచిపోయింది. విమానం కూలిపోయిందయ్యా. బ్రహ్మాండంగా జరిగినట్టుంది కదా. నాకు ఇచ్చిన మద్దపన్న కొంచెం అయ్యా ఈగకు విమానానికి యాక్సిడెంట్ ఎట్లా అయిందంటే ఆకాశంలో పోతున్న విమానంలో ఆ డ్రైవర్ కట్టి ఈగలు వచ్చినాక కలిపి క్లచ్ పట్టన్నా ఏదేసింది ఏమో క్లచ్ దొక్కలేక అది పావరాల గుట్టాల బయటికి చేసింది. నల్ల మాడలో నాశనం అయింది. అందులో వెళుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి మొన్నటికి మొన్న కూడా అహ్మదాబాద్ అయింది కదా. ఏదో పక్షి దాకింది అన్నారు మంత్రి. సరే పర్వాలేదు బిడ్డ. ఎందుకంటే వారి కోట లోపల ఇటువంటి పరమాణు ఏదో వచ్చింది. దక్ష ప్రతాపుడు ఏనాడు ఏనాడు పరమాణు ఇటువంటి పరమాణు చేతవంటి నాడు ఇటువంటి కైలాసం నుంచి ఏనాడు పరమాత్ముడు రాస్తున్నాడు. పరమాణు లోపల ఏనాడు ఒకరికి పోతుంటే మామా దక్ష ప్రతాపుడా ఎత్తుకుంట పనుడి బాగానా వారి కూడా ఉన్నది. గూడెం లోపల అన్నదమ్ములు చిన్నోని భార్య సత్యవంతురాలు కోని భార్య భక్తురాలు సోని భార్య అటువంటి నాడు కళ్ళరాతుల గుడి ప్రతివత ధర్మం తప్పింది అటువంటి తుంగవాన్ని గుడి దొక్కల పొందేసింది అటువంటి మరి కత్తులాటగాన్ని కలుపుకున్నది కుమ్మలాటగాన్ని కూడుకున్నది కాబట్టి ఈ పంచాలు కైలాసం ఏర వచ్చింది. ఇటువంటి తప్పు చేసిన ఆడదానికి ఏ శిక్ష బంధించడం అటువంటి ఎరగకపోతే మామయ్య దీనికి ఒక్క చూడు తగిన ఒక్క చూడు అటువంటి సమాధానం నాకు రాసిద్దాం చెప్పి అన్నాడు పరమాణు లోపల ఉన్నది.